హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే ఈరోజు దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానము. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తూ ఉంది. ఈ యొక్క స్త్రీ 12 సంవత్సరాల నుండి ఈమె రక్తస్రావంతో బాధపడుతుంది. సిన్స్ 12 years, 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. ఎప్పుడైతే తను యేసు ప్రభు ఎదుకు వచ్చి తన యొక్క ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ఉంటుందో బైబిల్ తెలియజేస్తుంది, ఆమెకు వెంటనే స్వస్థత వచ్చింది. ఈరోజు మీ జీవితంలో ఏ కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? ఎలాంటి కార్యాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు? విశ్వాసముతో దేవుని యొద్ద మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మీకు జవాబునివ్వబోతున్నాడు. నీ విశ్వాసము నీ జీవితంలో కార్యం జరిగించబోతుంది. ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాల్లో ఇరుక్కున్నారా? లేదంటే మీరు వేరే వాళ్ళకి మీరు అప్పు ఇప్పించి మీరు సఫర్ అవుతున్నారా? అయితే నీ విశ్వాసము నేను బయటకు తీసుకొస్తుంది. ఈరోజు కోర్టు సమస్యల చేత మీరు బాధపడుతూ ఉన్నారా? ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, సాతాను బంధకాల చేత, అనారోగ్యాల చేత, దేని చేత మీరు బాధపడుతున్నారు? దేవుడు సెలవిస్తున్నాడు, మీ విశ్వాసం మిమ్మల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసము నీ జీవితాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది. నీ విశ్వాసం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసము ద్వారానే దేవుని యొద్ద నుండి ఏ కార్యమైనా మనం పొందుకోగలం. ఈ యొక్క స్త్రీ విశ్వాసం ఉంచింది కాబట్టి దేవుని యొద్ద నుండి ఒక అద్భుతాన్ని పొందుకుంది. ఈరోజు మీరు విశ్వసించి ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారు, ఈ యొక్క ప్రవచన వాక్కును వీక్షిస్తూ ఉన్నారు. దేవుడు సెలవిస్తున్నాడు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. ఈరోజు నీ విశ్వాసము నిన్ను పైకి లేవనెత్తిందని ప్రభు సెలవిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితాన్ని స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమేన్.